బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం ముగిసింది. ఈ నెల 7తోనే పదవీకాలం పూర్తవడంతో రెన్యువల్ కోసం మాజీ చైర్మన్లు కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 14న రాష్ట్రానికి ఇన్ఛార్జ్ రానున్నారు. ఇన్ఛార్జితో సమావేశం తర్వాత కార్పొరేషన్ చైర్మన్లను ఖరారు చేయనున్నారు. అయితే పాత చైర్మన్లలో 14 మందికి అవకాశం ఉంటుందని, మిగిలిన వారికి పార్టీ పోస్టులు అప్పగించాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. అనిల్, మీరన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పార్టీ గెలుపులో కీలకంగా పనిచేసినటువంటి కొంతమంది నేతలకు మొదటి దఫా, రెండో దఫా, 3 దఫాలుగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అవకాశం కల్పించింది పార్టీ. అయితే నిజానికి ఈ నెల మొన్నటికి గడిచిపోయి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవి కాలం ముగిసి ఇప్పటికీ 3 రోజులు గడిచింది. 3 రోజులలో కూడా ఈ 3 రోజులుగా ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా ఎవరెవరైతే మళ్ళీ రెన్యువల్ కోసము ఆశించేవారు కొంతమంది, మరొక వైపు కొత్తగా కార్పొరేషన్ పార్టీ కోసం పనిచేసినటువంటి వారు రెండో దఫా, 3వ దఫా అవకాశం రానటువంటి వారు కూడా ఈ దఫాలో ఖచ్చితంగా మరొకసారి అవకాశం కోసం కార్పొరేషన్ చైర్మన్లుగా ఇటు పిసిసి చీఫ్తో పాటు ఇన్ఛార్జి, సీఎం, ఏఐసిసి పెద్దలను కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రెన్యువల్ విషయాన్ని కనుక మనం చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం వచ్చినటువంటి వారిలో ఈ 2 సంవత్సరాలలో అటు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి వారు కానీ, ప్రతిపక్షాలుగా ఇటు బీజేపీ కానీ, 2 బీఆర్ఎస్, 2 పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాలలో కూడా విమర్శలు చేస్తూ వస్తున్నాయి. వాటిని ధీటుగా ఎదుర్కొన్నవారు కానీ, లేకపోతే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వారిని ఎవరెవరు ఎంత మేరకు వారి స్థాయిలో వారు చేసినటువంటి ప్రచారాన్ని చూస్తూనే మరొక వైపు వారికి ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు కానీ, లేకపోతే తీసుకొచ్చినటువంటి కొత్త కార్యక్రమాలు, పథకాలకు సంబంధించినటువంటి వాటిపై మూడింటిని బేరీజ్ వేసుకొని ఎవరికి రెన్యువల్ చేయాలనే దానిపై కూడా కొంత కసరత్తు చేసినట్టుగా అయితే కనబడుతుంది. దాంట్లో మేజర్గా మా 37 కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన దాంట్లో కేవలం 14 నుంచి 20 లోపు మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకటి, దీంట్లో అన్ని కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మాకు అవకాశం వస్తుందని చెప్పేసి అయితే భావిస్తున్నారు. కొంతమంది వారంతటా వారు పార్టీ పదవులకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నటువంటి వారు కొందరైతే, మరికొందరు ఎందుకంటే కేవలం 2.5 సంవత్సరాలే మళ్ళీ ఎన్నికలకు ఉంది కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో పోటీ కోసం ఆసక్తి చూపుతున్నటువంటి వారు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. ఇట్లా ఎవరికి వారు ఉన్నటువంటి వారు రాష్ట్ర స్థాయిలో అటు ఏఐసిసిలో ఎవరి లాబింగ్ వారైతే చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా నిజానికి 14వ తేదీ, ఎందుకంటే ఇంకా దాదాపు 3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్ రాష్ట్రానికి వస్తారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ 37 కార్పొరేషన్ చైర్మన్లో ఎంతమందికి రెన్యువల్ చేయాలి, కొత్తగా ఆశిస్తున్నటువంటి వారు ఎవరు ఉన్నారు, వారి ప్రయారిటీస్, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే ఎవరైతే ఆశిస్తున్నటువంటి వారికి కులాల వారీగా సామాజిక సమీకరణాలు అన్నీ బేరీజ్ వేసుకొని పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 37 విషయంలో కూడా దాదాపు 70 మంది వరకు కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఆశిస్తున్నట్టుగా, పాత కొత్త కలిపి ఆశిస్తున్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇటు పిసిసి చీఫ్ ఇప్పటికే తాను అనుకున్నటువంటి ఒక లిస్ట్ కూడా వారికి ఇవ్వడం, మరొక వైపు సీఎం, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఇట్లా ఎవరికి వారి దగ్గర ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే పార్టీ కోసం పనిచేసినటువంటి వారందరి లిస్ట్ అయితే ఇప్పటికే ఇచ్చారు. ఆ లిస్టుపై తుదిగా సీఎంతో పాటు పిసిసి చీఫ్, ముఖ్య నాయకులతో మాట్లాడి ఏఐసిసి అనుమతి తీసుకొని మరొక మారు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది అని. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.